లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1961 సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన చేసిన ప్రసంగము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ప్రభువైన యేసు పుట్టినప్పుడు దేవుని వెలుగు ప్రకాశించింది. ప్రభువు ఎదిగి పరిచర్య చేయుచుండగా అనేకులు వెలుగులోనికి వచ్చారు. యేసు యొక్క శిష్యులు మరియు క్రైస్తవ సంఘం యొక్క పరిశుద్ధులు సమాజమునకు సువాసనగా ఉన్నారు. వారు ప్రేమ మరియు పరిశుద్ధతతో నిండి ఉన్నారు. నేటి సమాజంలో కూడా పరిశుద్ధత కొరకు ప్రయాసపడే యవనులు ఒక తీయని సువాసనగా ఉన్నారు. రక్షకుని తిరస్కరించు ప్రజలు ఇశ్రాయేల్లో ఉన్నారని చదువుట విచారకరము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనము. నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేస్తిరి, నాకిష్టము కాని దాని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకు లోనగుదురు. కొన్ని కుటుంబాలు సంఘము కొరకు ఏదైనా ప్రయోజనకరమైన దాన్ని చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు తమ యవ్వనంలో దేవునికి సంతోషం కలిగించని విషయాలను ఎంచుకున్నారు. తల్లిదండ్రుల అవిధేయత వలన వారి పిల్లల్లో పరిశుద్ధాత్మ పనిచేయుటను ఆటంకపరచును. ఆ విధమైన కుటుంబముల నుండి గొప్పది ఏదీ రాదు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనము. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించెదను. ఆత్మీయముగా ఉన్నతమైన వాటిని చేరుటకు నీచమైన పాపములు మాత్రమే ఆటంకముగా వచ్చునని మనము ఆలోచించవచ్చు. కాదు, దేవుడు పిలిచినప్పుడు జవాబు ఇవ్వకుండుట, దేవుడు మాట్లాడినప్పుడు వినకుండుట, దుష్టత్వమును చేయుచు దేవుడు చూచుట లేదని తలంచుట, దేవునికి ఇష్టము లేని వాటిని ఎన్నుకొనుట మన ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరచుటకు ఇవి చాలు. మన ప్రభువు నామములైన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి మరియు సమాధానాధిపతి అని ఎరుగుట ఎంత అద్భుతము! నీ హృదయం మీద దేవుని వెలుగు ప్రకాశించుటకు అనుమతించినట్లయితే సాతాను ద్వారా, ఆచారముల ద్వారా నాటబడిన ప్రతి చెడ్డ తలంపును అది నాశనము చేయును. మన ప్రభువు యొక్క నామం మీద లోతుగా ధ్యానించుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. దైవ భయము లేని తల్లిదండ్రులు మరియు బంధువుల ద్వారా విత్తబడిన తప్పైన తలంపులను బట్టి చీకటిగా చేయబడిన మన హృదయాల్లో వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. అయితే యేసునందు ఈ నిజమైన వెలుగు దేవుని సంతోషపరచని ప్రతి దానిని బహిర్గతము చేయును. క్రీస్తు ఆత్మకు వ్యతిరేకముగానున్న ప్రతి దాన్ని విడిచిపెట్టి నీవు ఆ వెలుగునకు తప్పక విధేయత చూపవలసి ఉన్నావు. ఆ విధమైన విధేయత మానవుల్లో నుండి దేవుని కుటుంబంలోనికి ఇతరులను సంపాదించగల గొప్ప దైవజనులను తయారు చేయగలదు. పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని నీవు అనుభవిస్తావు. నీ గ్రహింపుకు మించిన సమాధానం నీలోనికి వస్తుంది. అది నీలో ఒక క్రొత్త నిరీక్షణను సృష్టించును. స్వాభావికముగా దేవుని సంతోషపరచు విషయాలను ఎంచుకొను స్థాయికి నీవు వస్తావు. దేవునికి చెందని విషయాలు నీలోనికి వచ్చి శాశ్వతముగా నిన్ను దేవుని కొరకు ప్రయోజకునిగా ఉండుటకు ఆటంకపరచు వాటిని దేవుని యొక్క నిజమైన వెలుగు బహిర్గతము చేయును.